హలో. అన్నా రాఘవేందర్ కూడా కాన్ఫరెన్స్ లో ఉన్నాడు, చెప్పిండు నీ గురించి ఇట్లా 128 మార్క్స్ వచ్చినాయని. అన్నా 128 మార్కులు వచ్చినా జాబ్ రాలే అన్న. ఇప్పుడు మేము చావాలనా లేకపోతే బ్రతకాలనా ఏం అర్థమైతలేదన్నా మాకు నిజంగా. నువ్వు చచ్చిపోతే ఎట్లా చెప్పు మరి? ఇప్పుడు అమ్మ నాన్న ఏం పని చేస్తారు? అన్నా మా నాయన లేడు. నాన్న లేడా? మా నాయన చనిపోయి దాదాపు 20 ఏళ్ళు అవుతుంది అన్న. మరి నువ్వు 5 ఏళ్ళు ఉన్నప్పుడే చనిపోయిండు. మా నాయన నేను బచ్చగా ఉన్నప్పుడు నా ఊహ తెలియదు అప్పుడు చనిపోయాడు అన్న మా నాయన. నాకు 2 అక్కలు, ఒక చెల్లెలు. మా అమ్మ పోషణ మీదనే మా అమ్మ కూలి పని చేస్తుంది. నాకు భూమి కూడా లేదు. నాకు 30 గుంటలు ఉంది మెట్ట భూమి అన్న. నాన్న దాంట్లో దాంట్లో ఆయిందాలు వేస్తే తప్ప ఏం పండదు, కందులు వేస్తే తప్ప ఏం రాదన్న. ఇంకా మాకు మా ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఇంకా అంత దారుణం ఉందన్న. అయినా నేను కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వచ్చి 2018లో నాకు 3.5 మార్కుతో జాబ్ మిస్ అయిందన్న. ఇప్పుడు 2018 నుంచి నోటిఫికేషన్లు ఒక్క నోటిఫికేషన్ లేవన్న. వచ్చిన ఒక నోటిఫికేషన్ 2022లో వస్తే నాకు దాంట్లో కూడా నేను కష్టపడి ఇప్పుడు నాకు నోటిఫికేషన్ ఒక నెల ముందర నాకు కాల్ సర్జరీ అయిందన్న. నేను స్పోర్ట్స్ ఈవెంట్స్ ఆడతా, ఇంకా సంక్రాంతి పండుగ నాడు టోర్నమెంట్లు ఆడితే లిగమెంట్ కట్ అయిందన్న నా మోకాళ్ళ. బా లిగమెంట్ కట్ అయితే కూడా నేను వెనకడుగు వేయకుండా 2 లక్షలు అప్పు తీసుకొచ్చి మా అమ్మ గొలుసులు, కాళ్ళ కడాలు అవన్నీ అమ్మి నేను సన్షైన్ హాస్పిటల్ గురువారెడ్డి చైర్మన్ గా ఉన్నటువంటి గచ్చిబౌలిలో ఉందన్న సన్షైన్ హాస్పిటల్, మీకు ఐడియా ఉంటుంది. నేను దాంట్లో దాదాపు 2 లక్షలు ఇచ్చి నేను సర్జరీ చేయించుకున్నా. 7 నెలలు నేను బెడ్ మీద నుంచి కింద అసలు దిగలే అన్న. అయినా నేను బెడ్ మీద ఉంటేనే పుస్తకాలు వదలకుండా చదివి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా. వీల్ చైర్ మీదనే పోయి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా. వనపర్తి శివరామన్ కాలేజ్ నాకు సెంటర్ పడ్డది. నేను ఈవెంట్స్ కూడా కొట్టినా. 75 మార్కులు వచ్చినాయి నాకు ఈవెంట్స్ లోనే. మెయిన్స్ లో కూడా 100 మార్కులు వచ్చినాయి. 3 మార్కులు డ్రైవింగ్ లైసెన్స్ కలిపి నాకు 128 మార్కులు వచ్చినాయి అన్న. 128? 128 ఎవరికి చెప్పుకోవాలన్న మా బాధ. ఇప్పుడు మా తాండ పిల్లగానికి హైదరాబాద్ లో 106 మార్కులకు బెటాలియన్ కానిస్టేబుల్ వచ్చిందన్న. ఇప్పుడు వానితోటి నాకు కంపేర్ చేస్తారన్న. వానికి ఎట్లా ఉద్యోగం వచ్చిందా, నీకెట్లా ఉద్యోగం రాలే అన్న అంటే నేను ఇప్పుడు ఏం వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను నేను. ఇప్పుడు అమ్మ ఏం పని చేస్తుంది? కూలి పని అన్న. మా అమ్మ కూలి పని చేస్తుంది. నేను ఊకే ఉన్నప్పుడు నేను కూడా మా అమ్మకి సపోర్ట్ చేస్తా, కూలి పనే చేస్తామన్న. మాకు ఏం లేదు. అక్కలు అందరికి పెళ్లిలేనా అన్న. మా చెల్లెలకి రీసెంట్ గానే అయిపోయింది. మా అక్కలకి అందరికి పెళ్లిలు అయిపోయింది. పెళ్లిళ్ళు అయిపోయినాయా? ఆ, నాన్న పేరు ఏం పేరుండే? మా నాయన పేరు మత్రియ నాయక్ అన్న. ఏం పని చేస్తాడు అప్పుడు? కూలి పనేనా? అన్నా కూలి పనే చేస్తాడా బతుకున్నప్పుడు? అవునన్న. మా నాయన బాగా అంటే కూలి పని చేస్తుండే కానీ బాగా మందుకు బానిసై ప్యాకాట ఆడి పొలం అమ్మిండు, ఇల్లు అమ్మేసిండు. మళ్ళీ మా అమ్మ కష్టపడి మా అక్క వాళ్ళు బాగా ఇంకా అక్కడిక్కడ ఇంట్లో పోయి అంట్లు తోమి అట్లా కష్టపడి ఇల్లు కట్టిపించిండు. ఇంకా మా అక్కలకు పెళ్లి చేపించింది మా అమ్మ. ఇంకా మస్తు కష్టాలు పడ్డామన్న మేము. తిన్నికి ఒక పూట లేక ఉంటే కూడా మేము అది పచ్చి ఆలుగడ్డలు ఉంటాయి కదా, అవి ఉడకబెట్టి మిరపొడి వేసుకొని తిన్న రోజులు ఉన్నాయన్న మావి. అంత కష్టపడి ఈడి వరకు వచ్చినామన్నా. కానీ ఈడ కూడా మాకు అన్యాయం అవుతుందన్న. ఎట్లానా అసలు సొసైటీలో బతకాలనా చావాలనా? అసలు రిజల్ట్ వచ్చినప్పటి నుంచి చచ్చిపోదాం అనే ఫీలింగ్ ఎక్కువ అనిపిస్తుందన్న. బతకాలని అసలు ఇంట్రెస్ట్ వస్తలేదన్న జీవితం మీద. ఎవరు నమ్ముతారన్న మా బాధలు? నువ్వు ఇప్పుడు ధర్నాకు వచ్చినావా మన ఇందిరా పార్క్ కాడికి? అన్న వచ్చినానా, నేను ధర్నాకు వచ్చిన, అక్కడిక్కడ మస్తు వచ్చినానా. మొన్న రీసెంట్ గా చేసినప్పుడు నేను వచ్చినా, మరి నువ్వు ఉన్నావు దాంట్లో, కలిసినావు నన్ను? ఎందుకు రాలేనా? గాంధీ భవన్ కాడ నువ్వు వచ్చినప్పుడు వచ్చినా నేను. మొన్న ఆడ ప్రజాదర్బార్ కాడికి వచ్చినాము. మాకు పట్టుకోపోయి లోపల డిషంలు ఎక్కించారు. ఈ విక్టోరియా గ్రౌండ్ కు అన్నా? విక్టోరియా గ్రౌండ్ రాలే అన్న. విక్టోరియా గ్రౌండ్కి అయితే రాలేనా. నేను ఈయన గాంధీ ఆసుపత్రిలోనే కొంచెం అవ్వకు ఒంట్లో బాగాలేదు, ఈడ ఉన్నానా నేను. ఏమైంది అమ్మకి? ఏమైంది? మా అమ్మ అవ్వకనా? ఏమైంది అంటున్నా? మా అవ్వకు మూత్రపిండాలు పాడైపోయినా. ఇప్పుడు ఏజ్ కూడా బాగా అయిపోయింది, 80 ఉన్నాయి మా అవ్వకు. దేవుడా! బయటికి పోయి ఎట్లా బతకాలనో అర్థమవుతలేదన్న. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే బట్టి విక్రమార్క గారు కానీ సార్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఊర్లోకి పోయి మీరు కాంగ్రెస్ పార్టీని 30 లక్షల నిరుద్యోగులు ఓట్లేసి గెలిపించండి, కాంగ్రెస్ గవర్నమెంట్ జియో పార్టీ రద్దు చేస్తా అని మా ముందరే కళ్ళ ముందరే చెప్పిన వాస్తవాలు. మేము వచ్చినాము, టీఆర్ఎస్ వాళ్ళతో కొట్లాడినాం, మేము ఓట్లు వేయించినాం, గెలిపించినామన్నా. ఈ రోజు వాళ్ళు ఏమంటారు తెలుసా మా ఊర్లలో? ఏమయ్యారా మీరు కాంగ్రెస్ని గెలిపించి మీకు ఉద్యోగాలు ఇచ్చానా? వాళ్ళ యాతులు పీకిస్తారా మీకు ఉద్యోగాలు? మీకు ఎట్లా ఇస్తారు ఉద్యోగాలు? మీరు చదువుకోలే, మీకు సరిగా చదువు రాదు, వాళ్ళ మీద గవర్నమెంట్ చేంజ్ చేస్తే మీకు ఉద్యోగాలు వస్తారా అంటారన్న. అంటున్నారు కూడా రోజు. వాళ్ళ మాటలకు నువ్వు అధైర్యపడి చచ్చిపోదాం అనుకుంటున్నావా? అన్నా అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నా నేను. బయటికి రాలేకపోతున్నా ఇంట్లోకి వెళ్ళి. ఏం చేయాలి అసలు?
బయటికి పోతే సమాజంలో ఎవడేమంటాడు అనేది భయం ఎక్కువైతుంది అన్న. ఇంత కష్టపడి 128 మార్కులు వచ్చినా నాకు జాబ్ రాలే. మా ఇంటి పక్కనే ఉంటాడు, వాడు 106 మార్కులకు హైదరాబాద్లో బెటాలియన్ వచ్చింది. ఇప్పుడు వాడే అంటున్నాడు అన్న, ఇప్పుడు కాలేజ్ దగ్గర వేసుకుని వాడే తిరుగుతున్నాడు, కానీ 128 మార్కులు మెరిట్ వచ్చినా నాకు జాబ్ రాకపోతే ఇంకా నేను వాళ్ళ ముందర సిగ్గు తోటి తలదించుకోలే బదులు ఉరి వేసుకుని తావడం మేలు అనిపిస్తుంది అన్న. నువ్వేం తప్పు చేసినావని? అన్న ఇంకెప్పుడు వస్తాయన్నా మా జీవితాలు, ఎప్పుడు మా చేంజ్ అవుతాయన్నా? నువ్వు చచ్చిపోవాలనుకున్నావు కదా, ఏమైనా తప్పు చేస్తే చచ్చిపోవాలనుకుంటారు లెక్క ఇప్పుడు ఉంటారు. తప్పు చేసిన దానికంటే ఇప్పుడు సొసైటీ మేము చదువుకున్నాం కాబట్టి చదువుకున్నవరా గాడిద అని ఒక ముద్ర వేసిందన్న మా మీద. ఉద్యోగాలు రాకపోతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా చూస్తారంటే అంత చీప్ గా చూస్తారన్న. మేము అందుకని కష్టపడి మేము మెరిట్ కొట్టినాం. మాకు మెరిట్ మార్క్స్ వచ్చినా కూడా మాకు ఉద్యోగాలు రాలేనా? నేను అనేది ఏంటంటే, నీ పేరు ఏం పేరు అంటే వెంకీ. హలో, చెప్పనా? ఇప్పుడు తప్పు చేసినోడు చచ్చిపోవాలన్నా తప్పు చేయనోడు చచ్చిపోవాలన్నా? కరెక్ట్ చెప్పు నాకు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వల్ల ఈ జియో వల్ల మేము తప్పు చేసినట్టు అయిపోయినాం అన్న. మేము ఇప్పుడు మేము దోషులం మేమైపోయినాం. నేను అడిగేదానికి ఆన్సర్ చెప్పాలి. నువ్వు తప్పు చేసినోడు చచ్చిపోవాలన్నా తప్పు చేయని వాడా? తప్పు చేసినోడు చచ్చిపోవాలన్నా. తప్పు చేయనోడు ఎందుకు చేస్తాడు? తప్పు చేయనోడు అంటే ఇప్పుడు నేనేమన్నా అంటే, మీరేమన్నా తప్పు చేసిర్రా? మనస్సాక్షిగా చెప్పు. ఏదంటే నువ్వు చూసుకుంటూ రాసినావా లేదా నకలు కొట్టినావా? అట్లాంటివి కొడితే ఈడి వరకు ఎందుకు వస్తున్నా? డిగ్రీ కంప్లీట్ చేసి ఈ ఉద్యోగం మెరిట్ కొట్టి ఇంతవరకు ఎందుకు వస్తున్నా? ఎప్పుడు డీబార్ అవుతుండి ఎక్కడో సెల్ కలబట్టి ఎక్కడో మేకలు కాసుకుంటే ఎక్కడో ఉంటుంది. అవునా? మరి ఇప్పుడు తప్పు చేయలేదు అంటున్నావు, చచ్చిపోతాను. తప్పు చేయని వాడికి చచ్చిపోయే హక్కు ఉందా? కానీ ఇన్ని మార్కులు వచ్చినా కూడా జాబ్ వస్తలేదు గానా. ఆ తప్పు మేము ఎవరిది? చదివే ఊపిరిగా బతికినామన్నా మేము. నేను అనేది ఏంటంటే తప్పు ఎవరిది అంటున్నా. గవర్నమెంట్ దానా? మరి గవర్నమెంట్ తప్పు చేసినందుకు నువ్వు చచ్చిపోతా అంటున్నావు. ఇప్పుడు గవర్నమెంట్ నీకు అన్యాయం చేసింది, రైట్? జియో 40 తెచ్చిన గత గవర్నమెంట్ తప్పు. ఇన్ని రోజులు పదవి కాలం దాదాపు ఒక నెల కావస్తుంది, అయినా స్పందించకపోవడం ఈ గవర్నమెంట్ తప్పు. మరి వాళ్ళిద్దరు చేసిన తప్పుకు నువ్వు చచ్చిపోతావు. వాళ్ళు నీకు అన్యాయం చేస్తే నువ్వు మీ అమ్మకు అన్యాయం చేస్తావా? ఇప్పుడు మీ అమ్మని కూడా చంపేస్తావా? ఇట్లా నాకు అర్థం కాలే. ఇప్పుడు అదేనా? ఇప్పుడు నాకు అదే తెలుస్తలేదు. ఈ పురుగుల మందు తీసుకొచ్చి నేను మా అమ్మ కొంచెం తాగి చచ్చిపోతే ఇంకా దానికంటే మేలు లేదనిపిస్తుంది. బయట పోయి ఏం చేసి బతకాలన్నా నువ్వు చెప్పు. ఇప్పుడు నేను పోయి మూటలు పోయాలన్నా? ఇప్పుడు మరి మీ అమ్మని చంపితే వాళ్ళ కేసు అవుతుంది కదా, మరి నువ్వు చచ్చిపోతాను వాడికి. మళ్ళీ మీ అక్కలంటే నీకు ప్రేమ లేదా? అన్నా ఇప్పుడు నీకు ఒక మాట చెప్తే చూడన్నా, చిన్న మాట. నేను ఇంత కష్టపడి చదివినా అన్ని చేసినా కానీ బయట తిరగలేకపోతున్నావు అన్న తలెత్తుకొని. నేను అనేది ఏంటంటే, నువ్వు తప్పు చేసినావా? ఎందుకు తప్పు చేస్తాను నేను? మరి తప్పు చేయని వాడు ఎందుకు తలెత్తుకొని తిరుగు వెంకీ. నువ్వు అన్నా ఇప్పుడు ఎగిరిస్తారన్న ఊర్లో పొంటి ఎట్లా ఉంటది అంటే, ఇప్పుడు చాలా అంటే చాలా దారుణంగా ఉంటది అన్న. ఇప్పుడు అంటే నీకు చదువు రాదురా, వానికి ఎట్లా ఉద్యోగం వచ్చి కంపారిజన్ ఎక్కువ ఉందన్న మాకు. సరే, ఒక పని చేయ, ఊరు వదిలేసి నా దగ్గరకు వచ్చేసి నాతో ఉంటావా? అన్నా నాకు ఈ జియో 40 రద్దు అవుతుందా, చేస్తారా చేయరన్నా? మేము ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు అన్న. ఇది ఒక్కటి చెప్పండి అన్న, జియో 46 గవర్నమెంట్ రద్దు చేస్తారా చేయదా? చేస్తారా చేయరంటే మనం కొట్లాడదాం, కానీ నువ్వు అట్లా కాదు వెంకీ. అన్నా ఇప్పుడు ఒక్క నిమిషం, నువ్వు ఒకవేళ చచ్చిపోయినావు అనుకో, నేను ఆల్రెడీ ఇందిరా పార్క్ దగ్గర చెప్పిన రాఘవేందర్, నేను మొన్న ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని ఏమన్నా అమరవీరులు అన్నా లేకపోతే ఇంకొక మాట నా? ఏం చెప్పు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అమరవీరులు కాదు ఇంకే. ఆ డెసిషన్ తీసుకోవద్దు నువ్వు. మనము కాదు రాఘవేందర్, నేను ఏం చెప్పిన? ఆత్మహత్య చేసుకున్న అమరవీరులు కాదు దేశద్రోహులు అని చెప్పిన. దేశద్రోహులు అని చెప్పిండు. ఇక్కడ దేశం ఇంత కష్టంలో ఉంటే మనం దేశాన్ని రక్షించే యుద్ధ వీరులుగా మనం కావాలి. అవసరం అనుకుంటే యుద్ధం చేద్దాము. కానీ అన్న 50-60 మార్కులకు జాబ్ వచ్చినోడేమో బయట మంచిగా హ్యాపీగా ఉన్నాడు. మేము మెరిట్ తీసుకొచ్చి కూడా ఇప్పుడు చిన్నప్పటి నుంచి ప్రతి అమ్మ నాన్న ఏం చేస్తారు, ఏం చెప్పి చదివిస్తారన్నా? బాబు నువ్వు అన్ని దాంట్లో మంచిగా ఫస్టే ఉండాలి, ఫస్ట్ క్లాస్లోనే ఉండాలి, ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి అని చెప్పి చదివిస్తున్నారు. మేము ఫస్ట్ అన్నిట్లో మెరిట్ వచ్చి మాకు ఇన్ని మార్కులు వచ్చినా మాకు జాబ్ రావట్లేదు అంటే సిగ్గు అనిపిస్తుంది అన్న సొసైటీ మీద, ఈ గవర్నమెంట్ వ్యవస్థ మీద. అవునా? దాని మీద మనం యుద్ధం చేద్దాం, కొట్లాడదాం. భవిష్యత్ తరాలు అట్లా నష్టపోకుండా చూద్దాం. ఈ దేశాన్ని మనమే సంస్కరించాలి. ఈ దేశాన్ని నువ్వే మొత్తం ఒక పెద్ద పొజిషన్ పోవాలి. ఇదంతా మార్చాలా, సిస్టమ్ అంతా మార్చాలా. మనం ఇదానికి కొట్లాడాలి, కానీ కష్టం రాగానే నేను చచ్చిపోతా అంటే ఇలా అన్న పోయి ప్రజా దర్బార్కి పోతే ఏమో పోలీసు వాళ్ళు ఏమో మాకు అసలు వాళ్ళ ఒక ఇబ్బంది అయిందన్న. వాళ్ళు అసలు మినిస్టర్ల వాళ్ళ కలవనియరు. ఏమన్నా అంటే బయటికి దొబ్బుతారు, లాఠీ చార్జ్ చేయడానికి ఉంటారు. మొన్న మమ్మల్ని తీసుకుపోయి వ్యాన్ ఎక్కిపించారు. మేము శాంతియుత ధర్నాలు చేస్తూ ఉంటే కూడా మాకు అడ్డుపడుతున్నారు. అలాంటప్పుడు మేము ఇంకా మా విన్నపాలను గవర్నమెంట్కి ఎలా తెలియజేపిస్తానా? ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ విషయం వాళ్ళ దృష్టిలో ఉందంట. అయినా వాళ్ళు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తలేరన్నా. వెంకటేష్, ఇప్పుడు మైపాల్ యాదవ్ అన్న మొదటి నుంచి మనకు అండగా ఉన్నాడు. మనం ఏమన్నా అయితే మనకు ఇంకా ఉద్యమం ముందరకు తీసుకుపోవాలన్నా మనకు మైపాల్ యాదవ్ అన్న లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్న ఆయనతో పాటు ఇంకా 10 మందిని తీసుకొస్తాడు. కానీ మనము
ఇలాంటి సూసైడ్ చేసుకునే అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. లేదన్నా రేపు మంగళవారం నాడు స్టే వెళ్ళిపోయింది అనుకో, ఇప్పుడు మనకు నిజంగా చెప్తున్నా అప్పుడు అసలు ఎవరు మనం పట్టించుకోరానా? నువ్వేం మనిషివయ్యా వెంకీ? మేమైతే ఒక్కటయ్యా, ఆత్మహత్యలు చేసుకున్న అమరవీరులుగా మేము గుర్తించము, దేశ ద్రోహులుగా గుర్తిస్తాము. ఇక కానీ ఇంకా చచ్చిపోయిన కాదన్నా, వాళ్ళంటే కానీ స్వార్థంతోనే వాళ్ళకి కష్టం వచ్చిందని చచ్చిపోతున్నావు, దేశంకు కష్టం వస్తుందని చచ్చిపోతలేదు. నీకంటే గరీబ్ వాళ్ళు ఉన్నారు, నీకంటే ఎక్కువ కష్టాలు పడ్డోళ్ళు వాళ్ళందరూ చచ్చిపోను. ఇప్పుడు నువ్వు ఒక్కడే కానీ ఉన్నావా? మాకు కాదు జీవో 46 వల్ల నష్టపోయిన నువ్వు ఒక్కడే ఉన్నావా? కానీ అందరం ఉన్నామన్నా, అందరం రోజు వాళ్ళ కాళ్ళు నీకు పట్టుకుంటున్నాం, విషయం వాళ్ళని తెలుసా? అడుక్కుంటున్నాం, అయినా న్యాయం మం- జరుగుతలేదు కానీ. విను మంచిర్యాలలో అజయ్ అనే ఒక అబ్బాయి వచ్చిండు, మంచిర్యాల డిస్టిక్. 137 మార్కులు వచ్చినాయి. ఓకేనా? 137. ఐటీ ఓకేనా? కమ్యూనికేషన్, ఆ చెప్పనా ఐటీ చెప్పు. కమ్యూనికేషన్ అది. సరే ఏదన్నా కానీ ఇప్పుడు 128 ఎక్కువనా 137 ఎక్కువనా? 137 ఎక్కువ ఎక్కువ. అన్న. మరి అట్లాంటప్పుడు ఇక నీ మట్టి మీద ఆయన కూడా చచ్చిపోవాలి. అందరికి నీకు ఒక విషయం తెలుసు, కానిస్టేబుల్ జాబ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు 90% పేదవాళ్ళే. అవునన్నా. కానీ తొక్కేస్తున్నారన్న మమ్మల్ని. ఈడ కూడా ఈడబ్ల్యూఎస్ అని అగ్రవర్ణాలకే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు. 1 నుంచి 7 వరకు చదివిన వాళ్ళకేమో స్థానిక ధ్రువపత్రికలు ఇచ్చేస్తున్నారు హైదరాబాద్ అవును లో. వెంకీ, ఇట్లా జరిగినప్పుడే మనము యుద్ధం చేయాలి. నీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడు మీ బంజారా గాంధీ ఎవరో తెలుసా? బంజారా గాంధీ, హలో, అన్నా బంజారా గాంధీ ఎవరో తెలుసా? తెలియదన్నా. మీకు రిజర్వేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? అంబేద్కర్ అని తెలుసానా? అంతే. నీకు రిజర్వేషన్ కోసం, తెలంగాణలో రిజర్వేషన్ కోసం కొట్లాడిన వ్యక్తి. మీకు ఒకప్పుడు ఎస్టీ రిజర్వేషన్ లేదు లంబాడీలకు ఇక్కడ తెలంగాణలో. ఒక ఆ, ఓకేనా? ఇందిరాగాంధీ పీరియడ్ టైం కంటే ముందు లేదు. ఓకేనా? ఇందిరాగాంధీ పీరియడ్ లో బంజారా గాంధీ అని ఇప్పుడు ఉన్న రవీంద్ర నాయక్ అన్న, అవునన్నా. ఆయన ఆయన గిట్లనే ఎంబీబీఎస్ లో సీట్ రాకపోతే ఎస్టీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల రాలేదు. అంటే తెలంగాణలో బంజారాలకు ఎస్టీ రిజర్వేషన్ అంతటా ఉండే దేశం అంతటా. అయితే ఓకేనా? ఈయనకు సీట్ రాలేదు. ఈయన బీసీ సర్టిఫికేట్ ఉండి ఎస్టీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల రాలేదు. ఈయన ఏం చేసిండంటే, ఇక నా వల్ల రేపు ఎవరు అన్యాయం జరగొద్దని చెప్పేసి ఒక యుద్ధం చేసి అక్కడ రొట్టెలు కట్టుకొని ఢిల్లీకి వెళ్ళి ఇందిరాగాంధీ తోటి పోయి మాట్లాడి అక్కడ పార్లమెంట్ కూడా నేను ఉరేసుకొని చచ్చిపోతా అని చెప్పి అందరితో మాట్లాడి చేసి బంజారాలకు రిజర్వేషన్ పెట్టించిండు తెలంగాణలో. కానీ ఏడ ఉందన్న మాకు రిజర్వేషన్? వినన్నా మాకు విను వెంకీ, నేను చెప్పే సబ్జెక్ట్ ఇది, నువ్వు మాట్లాడుతుంది ఏంది? హలో హలో అన్నా చెప్పనా? చెప్పనా? ఆయనకి ఎంబీబీఎస్ సీట్ రాలేదనుకుంటే ఆ రోజు చచ్చిపోతుండే. నా లెక్క ఎవరికి రావద్దని చెప్పి ఆయన ఒక ఎంపీ అయిండు. తర్వాత హలో, అన్నా చెప్పనా? వింటున్నా. బంజారాలకు రిజర్వేషన్ తెప్పించిండు, ఎంపీగా చేసిండు. ఆ ఆ తెలంగాణ కోసం ఒక ఆయన త్యాగం చేసిండు. అట్లా జాబు అంటే ఎంబీబీఎస్ సీట్ రాకపోవడం వల్ల ఆయన పెద్ద హీరో అయ్యిండు. అందరికి రిజర్వేషన్ లేకుండా నా లెక్క ఎవరు బాధపడొద్దని రిజర్వేషన్ కూడా పెట్టించిండు అయ్యా బంజారాలకు. అట్లా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, రేపు భవిష్యత్తులో ఎవరు బాధపడొద్దని నువ్వు అంత పెద్ద లీడర్ కావాలి, అట్లా కొట్లాడాలంటున్నా. ఆయన సూసైడ్ చేసుకోలేదు. ఆయన కూడా కరెక్టే నీకంటే అన్నా, కానీ గరీబోడే అంటున్నా. నేను అనేది ఏంటంటే కొట్లాడదాము. నువ్వు చచ్చిపోతే నువ్వు స్వార్థం కోసం చచ్చిపోయినట్టయితే దేశం కోసం కాదు కదా. అయితే కొట్లాడదాం అంటున్నా. మైపాలన్న అయిన బాధ ఏంటంటే, ఇప్పుడు మన జియో 46 వల్ల జాబ్ నష్టపోయిన దాంట్లో టాప్ ప్లేస్ ఉన్నాడు ఈయన మార్కులు. నేను ఒక్కనే కాదన్నా, మా వనపర్తి డిస్ట్రిక్ట్ లో ఏజీ కటాఫ్ లో పోయిన వాళ్ళు మేము 4 ఉన్నాం. 5-6 మంది ఉన్నామన్నా. మాకు 128 మార్కులు అందరికి 128 మార్కులు ఉన్నాయి. అయినా మాకు జాబులు రాలే అన్న అసలు. నేను అనేది ఏంటంటే, అన్న ఇంత ప్రాంతీయ వివక్షత ఎందుకన్నా? ఇప్పుడు మా పక్క డిస్టిక్ లో ఉన్న గద్వాలకు వచ్చింది, నార్కన్లోకి వచ్చింది, కానీ హైదరాబాద్ లో రంగారెడ్డిలో అన్నింటిలో వచ్చింది. కానీ మాకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలు చాలా మందికి రాలే అన్న. 127 వచ్చినా 126 వచ్చినా చాలా మందికి రాలే. అదే నేను అనేది ఏంటంటే కొట్లాడదాం కానీ చచ్చిపోతే. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తున్నా, 100 కోట్ల కన్నా 100 కిలోల బంగారం కన్నా కలెక్టర్ జాబ్ కన్నా మనకు ప్రాణం ముఖ్యమని చెప్పిన. మన తల్లికి కానీ తండ్రికి కానీ, సరే తండ్రి లేడంటున్నావు కానీ తల్లికి కానీ లేకపోతే మీ అక్క చెల్లెళ్ళకి కానీ నీ ప్రాణం ముఖ్యమయ్యా. నీకు అర్థమైతలేదు. ఇప్పుడు నీకు ఒక 80 అన్న ఏళ్ళ ఇప్పుడు లేదన్నా, ఒక చిన్న మాట. ఇప్పుడు రోజు నేను మా ఇంటికి ఇప్పుడు వెళ్తే
మా అమ్మ ఏమారా మీరు జియో ఫాడ్ రద్దు చేసిరా, రేవంత్ రెడ్డి గెలిస్తే రద్దు చేస్తారని చెప్తే కదరా ఏమారా అని అన్నప్పుడు మా అమ్మకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. బయట ఎవరికి చెప్పలేకపోతున్నా. చెప్పలేకపోతే వాళ్ళకి చెప్పి అర్థం చేయటం చెప్పు. వీళ్ళు కూడా మరి మొన్ననే వచ్చింది గవర్నమెంట్, వాళ్ళు మాట్లాడుతాను ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. వంశీకృష్ణ మాట్లాడిండు, నల్గొండ ఎమ్మెల్యేలు అప్లికేషన్ ఇచ్చిరమ్మా. సరే మేమైతే ట్రై చేస్తున్నాము, జాబ్ మేము కొట్లాడతాం, కానీ నేను ముఖ్యమా జాబ్ ముఖ్యమా అని అడుగు ఫస్ట్. చెప్తా మీ అమ్మ నువ్వే నువ్వే ముఖ్యమంటది. ముఖ్యమని చెప్తానా మా అమ్మ, నేనే ముఖ్యమని చెప్తానా. కానీ ఇప్పుడు సొసైటీలో మంచిగా గౌరవప్రదంగా బతకాలి, మంచి ఉద్యోగం చేయాలి, యూనిఫామ్ వేసుకోవాలి అనే ఒక కసితోటి ప్రిపేర్ అయినామన్నా కానీ మాకు అన్ని అవకాశాలు అసలు చేతుల నుంచి తీసుకుపోతున్నాడు, అన్ని గుంజుకుపోతున్నాడు మాకు ఎంత ఆ, మెరిట్ తెచ్చినా కూడా. దేవుడా నేను అదే చెప్తున్నా, అన్యాయం జరిగినప్పుడే కదా కొట్లాడాలా, చచ్చిపోతావా అన్న పిరికొల్లాగా. ఎన్ని రోజుల నుంచి కొట్ల ఆకాష్ అన్న కానీ, నవీన్ పట్నాయక్ అన్న కానీ, చెర్రి ప్రవీణ్ అన్న కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు అన్న గ్రూప్ లో కానీ, ఇది అన్న కానీ అందరం రోజు తిరుగుతున్నాం అన్న. అసలు అసలు మాకు విరక్తి వచ్చేస్తుంది అన్న, తిరిగి తిరిగి అసలు ఛార్జీలకు అయిపోతున్నాయి పైసలు కాదు మొత్తం ఇప్పుడు నువ్వు కాదు ఆటోలకు పెంచి ఇప్పుడు ఉంటుంది. ఏం చెప్తున్నావు, అందరిని చచ్చిపోమని చెప్తున్నావు. అన్న చచ్చిపోదాని అని అంటలేనన్నా, కానీ కాదు కాదు, ఇప్పుడు కొన్ని వేల మంది మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు. సరే అది వస్తుందా రాదా అనేది పక్కన పెడదాం. ఇప్పుడు నువ్వు చచ్చిపోయి మిగతా వాళ్ళని కూడా చచ్చిపోమంటున్నావు, అదే పరిష్కారం అంటున్నావు, అంతే కదా. కానీ ఎంత కొట్లాడాలన్నా ఇంకా వీళ్ళని అడుక్కుంటున్నామన్నా. కొట్లాడదు కానీ ఇప్పుడు అందరిని చంపమంటు అందరిని చచ్చిపోమంటున్నావా. అట్లెందుకు అంటున్నాను నేను. కానీ మరి నువ్వు ఇప్పుడు నీ అందరి పేదోళ్ళే నువ్వు అనుకుంటున్నావు, కానీ అందరు గరిగిపోలే. అవునా? ఇప్పుడు రాఘవేందర్కి ఇంకా నీకన్నా 25 ఏళ్ళు, ఆయన 32 ఏళ్ళు వయసు. అవునా? నెక్స్ట్ నోటిఫికేషన్ ఛాన్సే లేదు నాకు, ఇక నా జీవితం అయిపోయింది. మరి ఇంకా ఆయనకి ఉద్యోగాల పరంగా పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, మరి ఇంకా ఆయన ఎంత బాధపడాలి. మరి ఇప్పుడు నువ్వు మాకు ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ ఇండికేషన్ ఇస్తున్నావు, అందరిని చచ్చిపోమని ఇండికేషన్ ఇస్తున్నావు ఇంకే లేదనా? నువ్వు అదే పరిష్కారం అంటున్నావు కదా. కాదన్నా, ఇప్పుడు శ్రీకాంతాచారి లాంటి అన్నవాళ్ళు చనిపోయినప్పుడే తెలంగాణ ఉద్యమం వచ్చింది. దాన్ని మంచిగా ఇది చేసుకొని కేసీఆర్ లాంటి వాళ్ళు దొంగలు వెళ్ళిండన్న 10 సంవత్సరాలు. మరి ఇప్పుడు మీరు చచ్చిపోతే మళ్ళా మిమ్మల్ని పట్టుకొని వేరే వాడు లీడర్ అవుతాడు, మీకేం లాభం. అది కానీ ఇప్పుడు మాకు పరిష్కారం ఏమంటావు నువ్వు చెప్పనా? ఇప్పుడు నేను పరిష్కారం అనేది ఏంటంటే, జీవితంలో జాబ్ లైఫ్ కాదు, వస్తేనే వచ్చింది లేకపోతే లేదు. మనం కొట్లాడేది కొట్లాడదాము. ఇప్పుడు మన కేసీఆర్ అన్యాయం చేసిండు కాబట్టి వాడిని దించినాము, వీళ్ళు అన్యాయం చేస్తే వీళ్ళని దించితే నువ్వే లీడర్ అవుతావచ్చు. ఇక అనేది నువ్వే ఎమ్మెల్యే అవుతావచ్చు, రేపు నువ్వే ముఖ్యమంత్రి అవుతావచ్చు. నీ కెపాసిటీ ఎంత ఉందో. ఇప్పుడు చచ్చిపోదామని ఫిక్స్ అయినావు కదా, నీ జీవితం మాకు ఇచ్చే కదా, నా దగ్గరకు వచ్చి నేను చెప్పినట్టు తింటాంటే నువ్వు నీకు అన్నం పెడతా. నువ్వు ఒక దేశభక్తుడు కావాలంటున్నా. సూసైడ్ చేసుకున్న ఆత్మహత్య చేసుకున్న యువకుడు అంటే బాగుంటుందా, దేశభక్తి ఉన్న యువకుడు అంటే బాగుంటుందా? ఏ యువకుడు ఉన్నా తెలంగాణలో పుట్టేది మా దురదృష్టం అన్న. అసలు తెలంగాణ పుట్టి మేము తప్పు చేస్తున్నాం అన్న. నువ్వేగా నేను కూడా నష్టపోయాను. ఇప్పుడు నీకు జీవో 46 చేసి అన్యాయం చేసింది కేసీఆర్. మాకు తెలంగాణ ఉద్యమం చేసి నాకు అప్పుడు 25 ఏళ్ళు, ఇప్పుడు 10-12 ఏళ్ళు అవుతుంది. మాకు ఇప్పటిదాకా డిఎల్ఏలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వేయలేదు. మరి 36-37కి వచ్చింది. మరి నేనేం తేడా వాళ్ళకి చెప్పు. నేను కూడా మెరిట్ స్టూడెంట్, నేను జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్, నెట్ క్వాలిఫైడ్, డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు మేము. మాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ వేయలేదు ఇప్పటిదాకా అంటున్నా. హలో, నేను కూడా కలలు కన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి, డిగ్రీ. కొన్ని నిమిషం అయ్యా, ఇప్పుడు ఏం చేద్దామన్నా, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి, డిగ్రీ లెక్చరర్ కావాలని కలలు కన్నా అబ్బా. కానీ మరి నాకు 10, ఇప్పుడు నీకు 25 ఏళ్ళకి ఎంత బాధపడుతుంది. నేను 35 దాటిపోయింది, నాకు 10 ఏళ్ళు అవుతుంది నష్టం జరిగి. నేను అనేది ఏంటంటే ఇలా నాకు ఆడ వేయకపోతే నేను ఏం చేసిన, కేసీఆర్ గారి మీద కోపంతో వాడిని జాబ్ కూడా కొట్టాలని చెప్పేసి బయలుదేరిన. ఇలా కొన్ని లక్షల మంది మనల్ని అభిమానిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మనం ఒక నిరుద్యోగుల నాయకుడుగా, లేకపోతే అన్యాయం జరిగిన వాళ్ళకు, న్యాయం జరిగిన వాళ్ళకు మనం బాసటగా నిలుస్తాం. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని నేను తిరుగుతున్నా. రేపటి రోజున నేను భారతీయ రక్షక సంఘాన్ని పెడదాం అనుకుంటున్నది. భారతదేశం అంతా కూడా రక్షించాలి. ఇట్లాంటి అన్ని అవకతవకలు కొట్లాడాలి. సమాధానం దొరుకుతుంది, కానీ ఎట్లా దొరుకుతుంది అనేది కాదు. మళ్ళీ మనం నష్టపోయినట్టు వేరే వాళ్ళు నష్టపోవద్దు భవిష్యత్తులో. అప్పుడు అయితే జాబ్ వస్తుంది అబ్బా, లేదంటే లీడర్ అవుతావు. అట్లా చేయాలంటున్నా నేను. లైఫ్లో చంపుకునేంత రిస్క్ తీసుకున్నాడు, దేశం కోసం తెగించి కొట్లాడతాం కదా. అట్లా ఏదో ప్రక్రియలో నువ్వు పెద్ద నాయకుడు అవుతావు, ఎవరికి తెలుసు ఎవరి జీవితంలో ఏమవుతుందో. ఒక కండక్టర్ సూపర్ స్టార్ అయ్యిండు, నీకు తెలుసా ఆ కండక్టర్ పేరు? రజనీకాంత్. మరి ఆయన కండక్టర్గా ఉంటే కండక్టర్గానే ఉంటుండే కదా. కానీ అన్న ఇప్పుడు ఉన్న సొసైటీలో ఇప్పుడు ఎట్లా ఉందన్న అంటే, ఇప్పుడు కష్టపడినోనికి అసలు ఏడ కూడా అవకాశం ఇస్తలేరన్న అసలు మేము. అందుకనే మనం మార్పు కోసం కొట్లాడదాం అంటున్నా.
అన్న ఇప్పుడు మార్పు కోసం అంటే మొన్న మార్పు కోసం కొట్లాడినాం 5 సంవత్సరాలు ఎట్లయినా ఈ గవర్నమెంట్ దిస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలు మనం మంచిగా ఉండొచ్చు అని దింపినాం అన్న. కానీ ఇప్పటి వరకు మనం జియో 46 మీద ఇంత ధర్నాలు అన్ని రాస్తారోకోలు చేస్తున్నా ఇంత ఇది చేస్తున్నా కూడా స్పందిస్తలేదన్న గవర్నమెంట్. స్పందించి G46 ఒకటే కదబ్బా, సమాజంలో అనేక అవతవకలు ఉన్నాయి. చాలా కానీ మంది అన్న నిరుద్యోగులకు ప్రధానమైనటువంటి ఇప్పుడు సమస్యలు జియో 46 ఒకటి అన్న. ఎందుకంటే టీఎస్పీఎస్సీ గురించి చెప్తున్నా, ఏమన్నా చెప్పిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి గారు సార్ కానీ ఇప్పుడు కనీసం టీఎస్పీ గురించి ఏం చెప్పట్లేదన్న అసలు మాకు ఇది. కాదు వెంకీ, నీకు ఒకటి చెప్తే షాక్ అవుతావు. ఒక భార్గవి అని ఒక అమ్మాయి ఉంటుంది. ఓకే అన్న. ఆమెకు ఆల్రెడీ జాబ్ వచ్చింది. అన్న జాబ్ వచ్చినాక కేసీఆర్ గవర్నమెంట్ లో ఆమెకు ఏమంటారు దాన్ని, రిక్రూట్మెంట్ సెలక్షన్ అది అయిపోయినాక కూడా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకపోతే ఇప్పుడు ఆమె 6 ఏళ్ల నుంచి కోట్ల చుట్టూ తిరుగుతుంది. ఓకే అన్న. ఆమెకు పెళ్ళైంది, పిల్లలు పెద్దగా అవుతారు. ఓకే అన్న. మరి ఇక నీ లెక్క అనుకుంటే ఆమె మన కామారెడ్డిలో కేసీఆర్ మీదనే పోటీ చేసింది. జాబ్ వచ్చిందంటూ నేను జాబ్ లో సెలక్షన్ అయినాక అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలే ఆమెకే కదా. అట్లా పీఈటీ జాబ్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ జాబ్లు చాలా మందికి, అంటే ఒక 500-600 మంది ఉంటారు అనుకుంటా. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ చచ్చిపోవాలి. నీ మాట మీదకి వెళ్ళి అన్యాయం జరుగుతుంది, అన్యాయమే రాజ్యం వెళ్తుంది. మనం కొట్లాడదాం అంటున్నా. ఎన్ని రోజులు అన్న ఇంకా కొట్లాడేది అన్న? మరి చచ్చిపోతావా నువ్వు? ఇంత ఫాల్తుగా లెక్క మాట్లాడుతావు. చచ్చిపోవడం పరిష్కారమా? ఇప్పుడు నీ లెక్క అనుకుంటే అందరు చచ్చిపోవాలంటున్నా. మరి విరక్తి వస్తుందన్న రోజు తిరిగి తిరిగి మాకు. ఇంకా నువ్వు ఇది అంటున్నావు. నీ ఇష్టం, నేను ఏం చేయలేదు. పరిష్కారం కాదు. నేనైతే కనీసం చూడడానికి కూడా రాను. నువ్వు చచ్చిపోయిన వాడు 60 మంచిగా చచ్చిపోయినా ఎవడు అన్నాడు. అమరవీరులకు కూడా దేశద్రోహంగానే గుర్తిస్తాం. ఇంకొకటి అబ్బా నేను చెప్తా విను వెంకీ, రాఘవేందర్ నువ్వు వినయా. 600 ఎకరాల నోడికి 60 లక్షలు రైతు బంధు వేసిండయా మల్లారెడ్డికి. అవును. ఒక్క ఎకరం కూడా భూమి లేదు. 0 భూమి ఉన్నోడికి 0. మరి అది భూమి లేనోడికి అన్యాయం జరుగుతలేదు రాష్ట్రంలో? జరుగుతుందన్నా. G46 కంటే ఎక్కువ అన్యాయం కదా అంటున్నా నేను. భూమి లేనోడికి ఒక్క రూపాయి ఇస్తలే కదా. ఇది వాస్తవం. ఇది 600 ఎకరాల నోడికి 60 లక్షలు ఇచ్చిండు. ఒక్కసారి కాదు, మళ్ళీ 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 5 సార్లు కాదు, 6 సార్లు కాదు, 7 సార్లు కాదు, 8 సార్లు, 9, 10 సార్లు ఇచ్చిండు. దాదాపు 10-12 సార్లు ఇచ్చిండు. అదే సమయంలో వాని కింద జీతం ఉన్న పేదవాడికి, భూమి లేనోడికి ఇవ్వలేదు. లేదంటే ఒక 20 గుంటలు ఉన్నాయి అనుకో, మరి 20 గుంటలు ఉన్నోడికి ఎంత వస్తుంది? 600 ఎకరాలు ఉన్నోడికి ఎంత వస్తుంది? ఎకరం ఉన్నోడికి ఎంత వస్తుంది? 600 ఎకరాల ఉన్నోడికి ఎంత వస్తుంది? భూమి లేనోడు అసలు అంతకంటే మించిన అన్యాయం ఉంటుందా? ఒకటి దళిత బంధు అని పెట్టిండు, ఒక్కోడికి ఇచ్చి మిగతా ఎవరికి వెళ్ళి ఊర్లే. అది అన్యాయం కదా రానోళ్ళకు? నీకు చెప్పే రైతు బంధులో భూమి లేనోడికి అన్యాయం జరిగినట్టు కాదా? దళిత బంధులో ఒకడికి వచ్చి మిగతా వాడికి రాకపోతే అది అన్యాయం కాదా? అది కూడా అన్యాయమే. G46 కంటే కూడా డేంజర్ అన్యాయమే కదా అంటున్నా నేను. అయితే అన్న అయితే ఇప్పుడు దీనికి ఏం మీరు పరిష్కారం చెప్తున్నారు అన్న? ఇప్పుడు G46 తోని మనం కొట్లాడడమే. ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం. ఈ గవర్నమెంట్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో. లేదన్నా రేపు మంగళవారం నాడు స్టే వెళ్ళిపోతే మాకు ఇంకా అవకాశం లేదన్నా. అరే నువ్వు కొట్లాడాలయ్యా, ఉంటదా ఉండదా తర్వాత విషయం కదా. మన ఫైటింగ్ ప్రభుత్వం దృష్టికి పోయింది. అన్నలాంటి వాళ్ళు మనకు అండగా ఉన్నారు. మేము ఉంటాము. రేపు మీకు మళ్ళీ ఏదన్నా కొత్త జాబ్స్ ఏమైనా క్రియేట్ చేస్తారా? లేకపోతే నెక్స్ట్ ఏమన్నా మీకు ఏమన్నా ఎగ్జామిషన్స్ కింద ఏమైనా మార్క్స్ యాడ్ చేస్తారా? మీకు ఏదన్నా లబ్ధి చేస్తారా? ఏది చేస్తారో చూసి కొట్లాడదాం కదా. ఇక కొట్లాడను పీకను చేస్తానంటే అదే అన్న. ఇప్పుడు అదే అన్న వాస్తవంగా నువ్వు చెప్పింది. నేనేమంటున్నా అంటే అదేదో మేము సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేస్తాము, లేకపోతే బ్యాక్ లాగ్ ఉన్నవన్నా భర్తీ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇస్తలేరు సీఎం గారు? అదే నాకు ఎక్కువ బాధ అనిపిస్తుంది అన్న. మేము వాళ్ళు చెప్పినప్పుడు మేము ఓట్లు వేయించినా, వాళ్ళ గవర్నమెంట్ ని ఫామ్ చేయించిన ప్రభుత్వం వచ్చిందని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు నిరుద్యోగులు మెయిన్ పాత్ర అన్న. అసలు ఈ ఎలక్షన్ లో మెయిన్ గా ఇది చేసింది నిరుద్యోగులు. అలాంటప్పుడు మాకు ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇస్తలేరు G46 గురించి? ఇప్పుడు ఇస్తలేరా? అడిగకపోతే చచ్చిపోతావా? ఇది నీకు న్యాయం అనిపిస్తుందా? గ్యాంబ్లింగ్ చేస్తున్నారు మాకు అంటే మాకు నమ్మించి గొంతు కోస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు గొంతు కోస్తే ఓపించుకుంటావా? మరి ఇప్పుడు అదే జరుగుతుంది కదా ఇప్పుడు. అవునా? చచ్చిపోవడం నువ్వు అందరికి పిలుపునిస్తున్నావు, అందరిని చావమని అంటున్నా. అట్లా అంటలేనా నేను? అయితే మమ్మల్ని ఎందుకు నమ్మించి అప్పుడు, లేకపోతే మేము మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొస్తుండే. టీఆర్ఎస్ వస్తే నీకు వేస్తున్నా మరి.
మళ్ళీ ఇప్పుడు దానికంటే వెంకటేష్ దీనికంటే అదే బెటర్ టీఆర్ఎస్ అనిపిస్తుందన్నా. వస్తుంటే ఈ ఉద్యమం కూడా చేయకపోదు మనం. ఈ నేను 46 జీవో టీఆర్ఎస్ ఇప్పటికి అందరిని జైలు వేసి నువ్వు చచ్చిపోడు కదా అందరినీ ఆడు జైల్లో చంపిస్తుండే. పెడుతుండే, మనం మెరిట్ స్టూడెంట్లను అందరినీ జైల్లో పెడుతుండే. ఆ, కనీసం మన బాధనైనా చెప్పుకునే అవకాశం వచ్చింది మనకి ఇప్పుడు. అట్లా సరే అవుతుందా కాదా తర్వాత విషయము. మాక్సిమం అవుతుందనే ఉంది, ఇంటెలెక్చువల్స్ అందరు చెప్తున్నారు అన్న లాంటి వాళ్ళు. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినుంటే ధర్నా చౌక్ కాదు, నువ్వు ఏడిపోయినా నేను ఉరికించి కొడుతురు, తీసుకుపోయి జైలు లేదురు. ఆ, ఇది మరి మాత్రం ఖచ్చితంగా. జైలు వేసి ఎంతో మందిని చంపు, మాలాంటి వాళ్ళని కూడా చంపు అట్లా. వెంకటేష్, నువ్వు ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. ఇప్పుడు నేను మొన్న చెప్పిన కదా స్పీచ్లో, ఉన్న ఆవులు అమ్ముకొని వ్యవసాయం అంతా పక్కన పెట్టి సంవత్సరం కష్టపడ్డా, 2 లక్షలు అప్పు చేసిన. అది అయిపోయినాక కూడా మళ్ళీ టీఆర్ఎస్ని ఓడించాలని మళ్ళీ 70,000 మళ్ళీ ఖర్చు పెట్టినా పాంప్లెట్లు కొట్టించి. తెలుసా వెంకటేష్, ఇగో మాకేం చేసిన వెంకీ అంటే వెంకీ అయితేనేమో జాబు, లేకపోతే లీడర్ కావాలను అంటున్నా నేను. లీడర్ అట్లా కావాలి, అంతేగా. అంతే జా- వెంకటేష్. చచ్చిపోవడం కంటే మూడు ఆప్షన్స్ ఉన్నాయి అబ్బా. ఒకటి జాబ్, జీవో 46 ద్వారా జాబ్ కొట్టడం, రెండోది చచ్చిపోవడం, మూడోది లీడర్ కావడం. ఈ 3 ఆప్షన్లలో నువ్వే బెటర్ ఆప్షన్ చెప్పిగా నాకు. మైపాలన్న ఆ, చనిపోతే ఒక వారం రోజులే వైరల్ అవుతాడు అన్న. బతికుండి గెలుస్తున్నానా? కొట్లాడితే జీవితాంతం వైరల్ అవుతాడు. అదే వైరల్ అయినది వైరల్ కాకపోతే ఆయన చచ్చిపోయిన తర్వాత. అదే అంటున్నానా, చచ్చిపోతే ఒక వారం రోజులే, నీ వార్త వారం రోజులే ఉంటది. నువ్వు బ్రతికుండి అన్యాయం మీద కొట్లాడినావు అంటే ఎప్పటికీ నువ్వు గుర్తుండిపోతావు. ఎప్పుడు ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ఫైట్ చేయాలి, నువ్వు చదువుకున్నాడు. ఇప్పుడు రోజు కొట్లాడుతున్నాం కదా హైదరాబాద్ సిటీలో ఏ పోండి, ఆ బిల్డింగ్ చెప్పింది లో పోండి, చెప్పకాయ కానీ ఏం వెంకీ, లాభం? చెప్పింది చెప్పకాయ, నువ్వు చెప్పింది చెప్తున్నావు. నీకు ఒక్కొడికే ఉన్నట్టు అందరికి అదే బాధ ఉంది. నీకంటే నీకు ఇంకా ఎంతకంటే కష్టాలు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. నేనైతే 3 ఆప్షన్స్ చెప్తున్నాను అబ్బా. కొట్లాడడం అంటే ఎంతవరకు కొట్లాడడం అంటే, కాకపోతే లీడర్ కామంటున్నావు కదా ఆప్షన్ బిలో. కాకపోతే లీడర్ అవుతావు, ఇంకెవరు ఆప్షన్ ఏముంది? లేదంటే మమ్మల్ని చచ్చిపోవడం. లీడర్ ఇప్పుడే అన్న మమ్మల్ని ఇప్పుడే అనగదొక్కుతున్నారు, ఇంకా లీడర్ అవనిస్తారన్న వెంకటేష్ మమ్మల్ని. వెంకటేష్ ఒకటి వింటావా? లీడర్ నేను ఇంతకు ముందు అనగదొక్కుడే, అనగదొక్కినాక బయటకు వచ్చినోడే లీడర్ అవుతాడు. తొక్కినందుకే కదా నువ్వు ఇలా బయటకు వచ్చింది. అవునా? వెంకటేష్, నేను ఇంతకు ముందు ఎవరికైనా తెలుసా? మైపాల్ నాకు తెలుసా? నేనేమన్నా తెలియదు కదా. తెలియదానా? ఇవాళ నేను ఆడికి వచ్చి మాట్లాడుతున్నా చేస్తున్నా, అరే అన్న కూడా అనిపించింది, అరే పిల్లగాడు హుషారుండా అని. ఇవాళ అన్న ఫోన్ ఎందుకు మాట్లాడుతాడు? మనం ఆడ ఫైట్ చేస్తున్నాం కాబట్టి మనల్ని గుర్తించిండు అన్న. అట్లా వాస్తవం ఇవాళ ఒక అది. నిరుద్యోగి ఇప్పుడు ఆవేదన నాకు ఉందన్న ఇట్లా. జాబ్ ఇప్పించేంత శక్తి లేదు, కానీ జాబ్ ఇప్పియమని అడగడానికి నాకు, అంటే శక్తికి నేను ప్రయత్నం చేయడానికి నాకు శక్తి ఉంది, కానీ నేను ఇచ్చే శక్తి నాకు లేదు, సంతకం పెట్టే శక్తి నాకు లేదు. కాబట్టి ఒకటి, నువ్వు లీడర్ అయితే అంటే మాత్రం ఆ రకంగా సపోర్ట్ చేసే శక్తి నాకు ఉంది. నేను మిమ్మల్ని లీడర్లను చేసే బాధ్యత నాది. అంటే మీలో చచ్చిపోయేంత కమిట్మెంట్ ఇక్కడ కష్టపడాలి అంటున్నా. వెంకటేష్, ఏమైతుందన్నా ఒకటి ఇంకా. గుర్తుపెట్టుకో, చనిపోదాం అనుకున్నోడు ఏదైనా సాధించగలడు వాడు. అది చచ్చిపోయేంతగానే ఉన్నప్పుడు ఇంకా ఏదైనా అవుతావు. నేను ఉంటా కదా వెనకాల తోడుగా, లీడర్ అయితే అంటే. అది ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా తిరుగుతారో చూద్దాం కదా. లీడర్ కావాలా, ఇప్పుడు నువ్వు ప్రశ్నించాలి, రా క్యాంపస్ లో. అన్న కరెక్ట్ చెప్పినా అన్న. ఇప్పుడు ఈరోజు మనము కష్టపడి 4 రోజులు కష్టపడి కాంగ్రెస్ని గెలిపించుకున్నాము. గెలిచినాక హామీ రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పుడు చెప్పారు కదా, చెప్పలే కదా. రేపు రాహుల్ గాంధీని పీఎం చేయాలని వాళ్ళ మనసులో ఉంది. మరి ఆయన పీఎం కావాలంటే మన తెలంగాణ నుంచి 17 ఎంపీ సీట్లు అవసరం లేదా వాళ్ళకు? అది చూపిద్దాం మనది. అట్లా ఇగో జీవితం మొత్తం పోరాటమే ఉంటది. ఎయిడ్స్ వచ్చినోడు కంటే కష్టం కాదు కదా, క్యాన్సర్ వచ్చినోడు కంటే పెద్ద కష్టం కాదు కదా. ఎందుకయ్యా అట్లా ఏడుస్తావు, బుడ్డుగన్లు పెట్టుకొని ఏం చేస్తావు మరి? మాకు ఇంకా నీకన్నా ధైర్యం చెప్పడానికి మేము హాఫ్ అన్ అవర్ నుంచి మాట్లాడుతున్నాం. మాకు 10 ఏళ్ల కింద మాకు ధైర్యం చెప్పి నాదులు లేడు కదా, మరి నేనేవాడికి చెప్పాలి? నాకు కూడా తండ్రి లేడు నీకు లెక్కనే. ఇప్పుడు అప్పుడు నిన్ను తొక్కిరనా, ఇప్పుడు నన్ను తొక్కిరి, ఇంకేం లాభం? ఇప్పుడు నేను చచ్చిపోయి ఉంటే ఇలా నేను మరి మీ అందరికి ధైర్యం చెప్పడం, ఇలా ఎంత మందిని కాపాడుకుంటూ రావాల్సి వస్తుంది. అన్న ఆర్టీసీ మా వెన్నుతట్టి ఉన్నది మీరే అన్న, మైపాల్ అన్న. అప్పుడు మొదటి ఆర్టీసీ నుంచి కార్మికులు అప్పుడు నేనే ఉన్నా, వాళ్ళకు చదవకండి మేము ఉన్నామని చెప్పేసి. తర్వాత దిశ సంఘటన అప్పుడు మనం చేసినాము, కరోనా టైంలో చేసినాము, ఇప్పుడు నిరుద్యోగులకు చేస్తున్నాము. ఇంకా ఏం చేయాలి చెప్పు? చేస్తూనే ఉన్నాం. మీకు అసలు మాకు వెనకాల వెళ్ళాడా? మీకన్నా మేము ఉన్నాం కదా. అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ నైనా కలుద్దామన్నా మనము, అపాయింట్మెంట్ తీసుకొని. అవును, కలవాలా, అదన్నీ చేయి, ఎన్ని అది ప్రయత్నాలన్నా చేయి, కానీ ఆ చచ్చిపోయే ప్రయత్నం కాన్సెప్ట్ చేద్దాం. తీసి. చచ్చిపోయే కాన్సెప్ట్ పక్కన పెడదాం అన్న చెప్పినట్టు. ఎవరిని కలుసుదాం అనుకుంటే వాళ్ళని కలుసుదాం, ఆ ప్రయత్నం చేద్దాం. ఓకేనా వెంకీ? నేను మళ్ళా ఇప్పుడు సరే ఇప్పుడు సరే అన్న. నీలాంటి వాళ్ళు నాకు 10 మంది దొరికితే నాకు డిసప్పాయింట్ అవుతుంది. నేను ఇక ఉద్యమం ఎందుకు చేయాలనిపిస్తుంది. లేదన్నా ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ అన్న, ఇంకా ఏం చేస్తాను చెప్పన్నా, మా పరిస్థితులు ఇట్లా, మాకేమో ఇన్ని మార్కులు వచ్చినా కూడా మాకు ఇట్లా నీకే అన్యాయం. కదా అందరికి అట్లనే ఉందంటే.
వెంకటేష్, ఇప్పుడు నువ్వు ఫైనల్ గా ఏం అన్న చెప్పిండు కదా, నేను చెప్పినా కదా, ఇన్నిసార్లు ఇంత మాట్లాడినాం కదా, అవునన్నా. మరి నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు? అన్నా నేను ఇప్పుడు మంగళవారం రోజు గాన ఒకవేళ మాకు తీర్పు అనుకూలంగా కోర్టులో రాకపోతే ఇప్పుడు 48 గంటల హరిచందన్ కలెక్టర్ మేడం ఎట్లయినా నేను గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా న్యూస్ ఇది చెప్పి అని చెప్పింది అన్న జియో 46 మీద. ఉమ్. ఒకవేళ మేడం అట్లా చెప్పి ఒకవేళ అఫీషియల్ గా న్యూస్ ఏం రాకపోతే మేము ఇంకా రోడ్ల మీద రాస్తారోకలు ఖచ్చితంగా చేస్తామన్నా. ఇంకా దీనికి ఎంతైనా అవి తెగిస్తాం. చేద్దాం అబ్బా, అవి చేద్దాం, కానీ ఆత్మహత్యలు మనకు పరిష్కారం కాదు. నీకు అన్నం లేకపోతే నాకు చెప్పు, నేను ఏదైనా బియ్యం వేపిస్తా. పప్పు లేకపోతే చెప్పేవాడు దండం పెట్టి మేపిస్తా. నువ్వు ఒక జీవో 46 కాదు కదా, భవిష్యత్తులో వీళ్ళు చేస్తున్న అరాచకాలు అన్ని కూడా మనం కొట్లాడాలా. నువ్వు మీరే భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి. ఒకవేళ వీళ్ళు కనుక మనం మాటినకపోతే అట్లా చేయండి. అన్న మొన్న ఒక మాట చెప్పిండు, నిరుద్యోగ పార్టీ పెడదామని చెప్పిండు. అవసరం అనుకుంటే నిరుద్యోగుల కోసం పార్టీ ఇప్పుడు అన్న అయితే ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏముందన్న అంటే ఇప్పుడు నాకు ఒక ఉద్యోగం చిన్న బెటాలియన్ ఉద్యోగం వస్తే మా చుట్టుపక్కల ఎంతో కొంతమంది యువకులు మోటివేట్ అవుతారన్న. చాలా మంది అవునయ్యా, జాబ్ వస్తే మోటివేట్ అవుతారు, నువ్వు చచ్చిపోతే కూడా డిమోటివేట్ అవుతారు కదా మరి. ఇప్పుడు జాబ్ ఇస్తలేరు కానీ గవర్నమెంట్ ఇంత కష్టపడ్డా కూడా. అవును, నువ్వు చచ్చిపోతే ఇంకా డిమోటివేట్ అవుతారు కదా. ఇక ఎంత చదివినా ఏం లెక్క చచ్చిపోతే ఇంకా తెచ్చుకో. ఉద్యోగాలకు కూడా ఎవరు ప్రిపేర్ కాడు, ఇంకా మేకలే కాసుకుంటుంటారు వెంకటేష్. ఈ గ్రామీణ ఉద్యోగాలకు ప్రిపేర్ ప్రాంతాలు అవ్వలేదు సార్. అందరూ సిగరెట్లకు గంజాయిలకు దాంట్లో అలవాటు పడ్డారన్న పిల్లలు. ఉద్యోగాలు వస్తే వాళ్ళలో మార్పు వస్తుందన్న. ఓ దేవుడా, నువ్వేందయ్యా ఇప్పుడు ఆ గంజ ఒకటి దాని మీదకెళ్ళి ఒకటి పోతావు. అందరికి ఉద్యోగాలు రావు, కానీ ఇప్పుడు మనకు అన్యాయం జరుగుతున్న దాని మీద కొట్లాడదామంటే కొట్లాడదాము. వెంకటేష్ అయ్యా అయితే బతుకుదామని అన్న అంటున్నా. ఇప్పుడు నేను నీకు అంతకంటే ఎక్కువ ఏం చెప్తావా నీకు? వెంకటేష్ మైపల్ లేదన్నా. చిన్న చివరిగా ఒక మాట వెంకటేష్, చెప్పన్నా. ఇంకా మాట్లాడినాం కదా, నువ్వు లాస్ట్ ఏం కన్క్లూజన్ కి వచ్చినావు? ఆత్మహత్యను పక్కన పెట్టి పోరాటానికి అయితే అన్న ఇప్పుడు వస్తున్నావా? పోరాటం నేనేమనుకుంటున్నా పక్కన పెట్టి ఆత్మహత్య పోవాలనుకుంటున్నావా? అన్న నేను ఏమనుకుంటున్నా అన్న అంటే ఇప్పుడు రేపు మంగళవారం నేనైతే నాడు చెప్తున్నా వెంకి, నువ్వు చచ్చిపోతే మేము చూడడానికి రాము. ఎవడైనా వచ్చినా కానీ బొద్దంట, అమరవీరులు కాదు వీళ్ళు దేశద్రోహులు అని చెప్తా. దేశాన్ని ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు దేశానికి వదిలేసి వెళ్ళిపోతా అంటే నీ సావు నువ్వు చస్తా అంటున్నావు. అంటే ఎక్కడ నీ జీవో 46 వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు, ఇంకా మిగతా భూమి లేని వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం కొట్లాడదాం, మన జవాన్లు కొట్లాడినట్టు అంటుంటే లేకపోతే నేను ఏం చేయాలిగా? అయితే అన్న ఇప్పుడు 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 మంగళవారం ఇప్పుడు 48 గంటల ఏమైనా న్యూస్ రాకుంటే రేపు మంగళవారం వరకు చూస్తామన్నా. ఇప్పుడు రామకృష్ణుల మీద స్టే ఉంది కదా, అప్పటి వరకు ఏదో ఏమైనా అఫీషియల్ న్యూస్ రాకపోతే అప్పుడు రాస్తారోకులు అట్లాంటివన్నీ ఏమైనా చేద్దాం, ముట్టడి అన్న చేద్దాం అనుకుంటున్నాం అన్న. ఇంకా అవి చేద్దామని అంటుండు కదా అన్న కూడా. అవన్నీ నీ ఏది ఆత్మహత్య విషయం పక్కన పెట్టినావా లేదా? నేను ఉంటా కదా. అన్నా నాకు నామినేటెడ్ పోస్టులు ఇస్తానా వద్దు? నా నిరుద్యోగుల కోసం నేను బతకాలి, ఆ జీవో 46 మీద పరిష్కారం చేయాలని నేను పోస్టులు నేను బయటకు పెట్టి మీకోసం బతుకుతుంటే మీరేందే చచ్చిపోతాంటారు? చచ్చిపోతానేటోడి గురించి నేను అసలు దేకను. నువ్వు యుద్ధం చేస్తే మనం ఛత్రపతి శివాజీ సుభాష్ చంద్రబోస్ నీలాగా సూసైడ్ చేసుకున్నారా? ఆయన కలెక్టర్ లేదు జాబ్ లేదు. రిజైన్ చేసిండు సుభాష్ చంద్రబోస్, తెలుసా నీకు? అవునా? మరి ఒక యుద్ధ వీరులు లెక్క మాట్లాడా, పిరికోళ్ళు లెక్క మాట్లాడకు. మళ్ళా కలుద్దాం ఓయిలో. ఓకే రైటా? సరే అన్న.